హాయ్ పిల్లలు, ఎంత తిన్నా తినాలనిపించే కమ్మటి పాయసం చేసుకుందామా? దీనికోసం హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకొని నానబెట్టుకోవాలి ఒక 10-20 మినిట్స్. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టి స్టవ్ మీద అందులో కొంచెం నెయ్యి వేసి కొంచెం జీడిపప్పు ఇవి కొంచెం వేయించిన తర్వాత ఒక 2 స్పూన్లు కిస్మిస్. కిస్మిస్ త్వరగా వేగిపోతాయి కాబట్టి లాస్ట్లో వేయాలి. ఒక నిమిషం వేయించిన తర్వాత తీసేసుకోవడమే. ఇప్పుడు అదే ప్యాన్లో 3/4 కప్పు సేమియా తీసుకుంటున్నాను. ఇందాక సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కదా, అవి ఇవి కలిపితే ఒక ఫుల్ కప్ అవ్వాలి. ఈ సేమియా పుల్లలు కొంచెం వేయించుకోగానే ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పుడు వాటర్ వేసుకొని నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా యాడ్ చేసేసి మూత పెట్టి ఒక 2 నిమిషాల తర్వాత చూస్తే సగ్గుబియ్యం ఉడికిపోతాయి. ఇప్పుడు ఇందులోకి అదే కప్పుతో 2 కప్పులు పాలు వేసుకోవాలి. ఆ 2 కప్పులు పాలు వేసి బాగా మరిగించాలి. ఇలా తెరలు కాగుతున్నప్పుడు వేయించి పక్క పెట్టుకున్న సేమియా పుల్లల్ని వేసేసుకోవాలి. వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇవి ఒక 3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి కప్పుతో అయితే సేమియా పాలు తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసేసుకోవాలి. షుగర్ యాడ్ చేసిన ఒక నిమిషం తర్వాత కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. ఆ తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని వేసేసుకోవాలి. సేమియా అనేది ఓవర్ కుక్ అయిపోకుండా ఉండాలంటే ఒక పలుకు గట్టిగా ఉండేటట్టు దించేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు దించేస్తే ఎలా అయినా దగ్గరికి అయిపోతుంది కదా. ఇక్కడ ఏంటంటే కాచి చల్లారి పెట్టుకున్న ఒక కప్పుడు పాలు వేసేసుకోవాలి. ఇలా చేస్తే సేమియా అనేది అస్సలు ముద్దవ్వకుండా అలా అని పల్చగా అయిపోకుండా ఉంటుంది. అంతే పిల్లలు, ఎంతో ఈజీ అండ్ టేస్టీ పాయసం చేసేసారు కదా. మీరు కూడా చేసేసుకోండి. తెలుసు కదా, స్టోరీస్ విత్ భూమి ఫాలో చేసేసుకోండి పిల్లలు.